ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతున్న అంశం ఇందిరమ్మ ఇల్లు. ఎప్పుడెప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలోనే ఆ కల నెరబోతుంది. ఇందుకోసం ఇప్పటికే అధికారులు సర్వే కూడా జరుగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ అత్యంత పారదర్శకంగా జరగాలని, అర్హులైన పేదలకు ఇల్లు అందాల్సిందే అని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా సర్వేయర్లు ఇంటింటికి వెళ్లి ఈ పథకం కోసం అప్లై చేసుకున్న వారి వివరాలను ఇందిరమ్మ ఇల్లు ప్రత్యేక యాప్ లో నమోదు చేశారు. అయితే ఈ యాప్ లో వివరాలు సక్రమంగా చేస్తున్నారా, అవకతవకలు జరుగుతున్నాయా అని తెలుసుకునేందుకు అధికారులు సూపర్ చెక్ చేయనున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల కోసం 80,54,554 అప్లికేషన్లు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ల ప్రత్యేక యాప్ ద్వారా వీటిపై సర్వే చేస్తున్నారు. వీటిపై గ్రామాల్లో గ్రామ కార్యదర్శులు, పురపాలికల్లో వార్డు సర్వేయర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి లబ్ధిదారుల వివరాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు 68,57,216 దరఖాస్తుల ఇళ్లకు వెళ్లి సర్వేయర్లు వివరాలు సేకరించారు. అయితే సర్వేలో ఏమైనా అక్రమాలు జరిగాయా అనే దానిపై క్షేత్రస్థాయిలో సూపర్ చెక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో దరఖాస్తుల ఇళ్లకు వెళ్లి మరీ సర్వే చేయనున్నారు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు. మరోవైపు సంక్రాంతి తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సర్కార్ భావిస్తోంది. జనవరి 31 లోపు ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ పథకంలో తొలి విడతలో అత్యంత పేదలకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అర్హుల గుర్తింపుకు గ్రామాలు, పట్టణాల్లో సర్వే జరుగుతోంది. సర్వేలో సేకరించిన వివరాలను ఇందిరమ్మ యాప్లో అప్లోడ్ చేస్తున్నారు.